ఈ ఏడాది సంక్రాంతి పండుగ ప్రయాణాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విశాఖ నుంచి 1600 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. సంక్రాంతి పండుగ ప్రయాణాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ద్వారకా బస్ స్టేషన్తో పాటు మిగిలిన ఆర్టీసీ కాంప్లెక్స్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ముఖద్వారం. సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఉత్తరాంధ్ర వాసులు రైళ్లు, విమానాలు వీటి ద్వారా విశాఖకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. దీంతో ప్రతి ఏటా విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సంక్రాంతి ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడాది సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల కోసం విశాఖ రీజియన్ పరిధిలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పండుగ సీజన్కు సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్లు దాదాపు ఫుల్ అవడంతో అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాల కోసం వారి సౌకర్యార్థం కోసం 1600 స్పెషల్ బస్సులు విశాఖ రీజియన్ యాజమాన్యం నడిపేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరము 1500 నుండి 1600 బస్సుల వరకు ప్లాన్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటంటే ఈ ఇయర్లో శ్రీశక్తి పథకం ఉంది. దీంతో ఎక్కువ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ క్రౌడ్ అందరికీ కూడా మేనేజ్ చేయడానికి మేము డే అండ్ నైట్ బస్సులు అవసరానుగుణంగా తిప్పడానికి అనేక ప్రణాళిక తెప్పించాము. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్లో ఆల్రెడీ హైదరాబాద్ నుండి ఆల్రెడీ రష్తో వస్తున్నాయి. ఈ రోజు నుండి కూడా రేపటి నుండి అన్ని బస్సులు కూడా ఆల్మోస్ట్ విజయవాడ నుండి వచ్చే బస్సులు కూడా అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి జరిగింది. రేపు ఎల్లుండి నుండి కూడా వీళ్ళందరూ దూర ప్రాంతాలు ఉత్తరాంధ్రకు సెంటిమెంట్ అండి. ఇక్కడ ఉత్తరాంధ్రకి ఈ సంక్రాంతి అంటే దీంతో అందరూ కూడా లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఎల్లుంటూ ఎక్కువ డిబిఎస్ కాంప్లెక్స్ చేరుకునే అవకాశం ఉంది ఉదయమే. వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒకేసారి క్రౌడ్ వస్తుంది. క్రౌడ్కి తగ్గట్టుగా బస్సులన్నీ కూడా పార్కింగ్ పెట్టుకొని మేమంతా అధికారులందరూ కూడా సూపర్వైజర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉండి